నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరుడు నిఖిల్ పై ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. అఖిలప్రియ ఇంటి ఎదురుగా ఉన్న సమయంలో కారుతో ఢీకొట్టారు. ఎగిరి కింద పడిన నిఖిల్ పై ఇనుప రాడ్లతో దాడి చేశారు. తప్పించుకున్న నిఖిల్ పక్కనే ఉన్న అఖిలప్రియ ఇంట్లోకి పరిగెత్తడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనను అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. దాడి ఘటన పక్కనే ఉన్న సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరుడు నిఖిల్ పై ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. అఖిలప్రియ ఇంటి ఎదురుగా ఉన్న సమయంలో కారుతో ఢీకొట్టారు. ఎగిరి కింద పడిన నిఖిల్ పై ఇనుప రాడ్లతో దాడి చేశారు. తప్పించుకున్న నిఖిల్ పక్కనే ఉన్న అఖిలప్రియ ఇంట్లోకి పరిగెత్తడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్ ను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటన అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. దాడి ఘటన పక్కనే ఉన్న సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడిపై ప్రత్యర్థులు దాడికి హత్యాయత్నానికి ప్రయత్నించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, విజయచంద్రిక భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పైన సినీ పక్కీలో దాడి జరిగింది. రాత్రి నిఖిల్ తో పాటు అతని ఫ్రెండ్స్, అంటే వీళ్ళు కూడా భూమా అఖిలప్రియ అనుచరులు, వీళ్ళు ముగ్గురు కలిసి రోడ్డు మీదకి వచ్చి అఖిలప్రియ ఇంటి ముందర నిలబడి ఉన్నటువంటి క్రమంలో దుండంగులు కార్ తీసుకుని వచ్చి నిఖిల్ ను టార్గెట్ చేసి అతని పైన దాడి చేశారు. కారుతో ఢీ కొట్టిన తర్వాత అతను ఎగిరిపడి కారు మీద పడ్డాడు. కింద పడి దొర్లుతుండగా వెంటనే ఆ కారులో ఉన్నటువంటి దుండంగులు కూడా ఏదైతే నిఖిల్ ను పైన కూడా అయితే ఇనుపరాడుతో దాడి చేశారు. దాడి చేసిన వెంటనే అయితే ఈ క్రమంలోనే అఖిలప్రియ అనుచరులు వెంటనే కేకలు వేశారు. అంటే వాళ్ళు కారులో వచ్చిన వాళ్ళు కూడా దుండంగులు వెంటనే అఖిల్ తప్పించుకొని భూమా అఖిలప్రియ ఇంట్లోకి వెళ్ళడంతో వీళ్ళు కేకలు వేసి వాళ్ళకు ఎవరు మీరు అని గట్టిగా కేకలు వేయడాన్ని చూసిన వెంటనే వాళ్ళు కూడా అప్రమత్తమై త్వరలోనే పారిపోయారు. అయితే ఈ సినీ పక్కీలో దాడి జరిగింది. అయితే నిఖిల్ బయటకు వచ్చిన క్రమం విషయాన్ని కూడా తెలుసుకొని రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్టుగా చర్చ జరుగుతుంది. అంటే నిఖిల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తరలించడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి భూమా అఖిలప్రియ కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చి ఎవరు దాడి చేశారని కూడా ఏదైతే ఆరాధించారు. సీసీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలించారు. ఈ విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కూడా వచ్చి సీసీ ఫుటేజ్ ని పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఈ కారు నంబర్ ను ముందుగా ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ కారు నంబర్ ఆధారంగా దుండంగులు ఎవరని కూడా ఏదైతే పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. అయితే పోలింగ్ జరిగినటువంటి మరుసటి రోజునే ఈ రాత్రి ఈ ఘటన జరగడంతో ఒకసారిగా ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం జరిగింది. భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరుడైన నిఖిల్ నే టార్గెట్ చేసి దుండంగులు ఈ విధంగా ఎందుకు దాడి చేశారనే దానిపైన కూడా ఏదైతే భూమా అఖిలప్రియ కూడా దీనిపైన కూడా సీరియస్ గా ఏదైతే ఈ దాడిని ఖండించింది. ఈ దాడికి పాల్పడిన వారిపైన కూడా వెంటనే గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా
డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఉమా అఖిలప్రియ ఇంటి దగ్గరికి వచ్చి భారీగా మోహరించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఒకవైపు ఏదైతే అఖిల్ కూడా నిఖిల్ కు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఏదైతే ఉమా అఖిలప్రియ డాక్టర్లను కోరారు. పోలీసులు కూడా ప్రత్యేక బృందాలు ఈ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయ్ చంద్ర.